అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన ఫలితాలపై మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ తప్పు చేసామో కూడా తెలియని పరిస్థితి. ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రతి పేదవాడి కోసం ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది. ఎక్కడా పార్టీలు చూడకుండా, ఎక్కడా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరూ నావాలని చెప్పి ప్రతి పేదవాడి కోసం, అన్ని వర్గాల వర్గం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పార్టీల తరఫున కాకుండా, పార్టీల పరంగా కాకుండా ఎన్నో చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా చేశారో మాకు తెలియని పరిస్థితి. అయినప్పుడు కూడా ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని గౌరవిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 72,000 పైగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చేతులకి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల కాలంలో ఈ 5 సంవత్సరాలతో పాటు ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో పార్టీ నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి కార్యకర్త కానీ, ప్రతి అభిమాని కూడా, ప్రతి నాయకుడు కూడా జగనన్న పథకాలను ప్రతి ఒక్కరు కూడా చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. దాంతోపాటు వాలంటీర్లు కూడా ప్రతి కుటుంబానికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు కూడా అందించారు. వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఏదైనప్పుడు కూడా ఈ ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, అలాగే శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, వాలంటీర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పనిచేసి సుమారుగా 72,000 పైగా ఓట్లు వచ్చే విధంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీ అందరూ కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటూ త్వరలో మళ్ళీ అందరం కలుద్దాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నతో పాటు మనం అందరూ కూడా నడుద్దాం. జగనన్న ఏదైతే చెప్పారో ప్రజలకు అండగా ఉంటామని చెప్పి అదే విధంగా మనందరూ కూడా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు, మీ యొక్క ఆశీస్సులు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్.